నమస్కారం. మీరు చూస్తున్నారు మన్నెంలో న్యూస్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా 2 భారీ సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి నావిగేషన్ కెనాల్గా, మరొకటి ఇరిగేషన్ కెనాల్గా రూపుదిద్దుకుంటున్నాయి. ఇరిగేషన్ కెనాల్ ద్వారా పోలవరం జలాలను వ్యవసాయ భూములకు చేరవేయనుండగా, నావిగేషన్ కెనాల్ ద్వారా పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలు సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో పర్యాటక అభివృద్ధికి ఈ మార్గం కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సొరంగ మార్గం గుండా వివిధ రకాల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ముఖ్యంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు కూడా ఇదే మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. దీంతో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతోంది. సుమారుగా 920 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగ మార్గంలో ప్రయాణం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. సొరంగంలోకి నీరు చేరటం వల్ల రహదారిపై నీటి నిల్వలు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల పెద్ద గోతులు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నీటి కారణంగా గోతులు కనిపించకపోవటం, ఒక్కసారిగా వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో జాగ్రత్తగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు. సొరంగ మార్గం సగం దూరం దాటిన తర్వాత పూర్తిగా చీకటి అలుముకుంటుంది. వాహనాల లైట్లు లేకుండా ముందుకు వెళ్లటం దాదాపు అసాధ్యంగా మారుతోంది. అందువలన వాహనదారులు తప్పనిసరిగా హెడ్లైట్లు ఆన్ చేసి వేగాన్ని నియంత్రిస్తూ ప్రయాణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన భారీ వాహనాలు, యంత్రాలు ఈ మార్గంలో తరచూ రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి అధిక వేగంతో వెళ్లటం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులు ఈ మార్గం గురించి పూర్తిగా తెలియకపోవడంతో మరింత జాగ్రత్త అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తత తప్పనిసరి అని అంటున్నారు. కొండలను చీల్చుకుంటూ నిర్మిస్తున్న ఈ భారీ సొరంగ మార్గం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకవైపు కొత్త అనుభూతిని అందిస్తూనే మరోవైపు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి వాహనదారుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, స్థానికులు సూచిస్తున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ మన్నెంలో న్యూస్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.